ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. సో మా ఛానల్ వాళ్ళం అర్థమెటిక్స్ పైన రెగ్యులర్గా కొన్ని టాపిక్స్ పైన ప్రాక్టీస్ బిట్స్ కింద అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇదివరకు మేము పర్సంటేజ్, ప్రాఫిట్ లాస్ అట్లా డిఫరెంట్ టాపిక్స్ పైన అప్లోడ్ చేశాము. సో వాటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్స్ని క్లిక్ చేయండి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి టైమ్ అండ్ వర్క్. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో టైమ్ అండ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. ఎందుకంటే మ్యాక్సిమం 2-3 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎటువంటి ఎగ్జామ్ తీసుకున్నా. సో టైమ్ అండ్ వర్క్ టాపిక్స్లో క్వశ్చన్స్ని క్రాక్ చేయాలి అంటే ఈజీ మెథడ్లో చేయాలి అంటే ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. సో టైమ్ అండ్ వర్క్ పైన ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా సరే ఫస్ట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఫర్ ఈచ్ డే వర్క్. ఫర్ సపోజ్ ఏ అనే పర్సన్ ఎక్స్ డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తే వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ 1 డే వర్క్. ఎందుకంటే టైమ్ అండ్ వర్క్ అనే టాపిక్ కంప్లీట్ కూడా మనం డైరెక్ట్గా చేయలేము. 1 డే వర్క్ కంప్లీట్ ఫైండ్ అవుట్ చేసి ఈ 1 days పైన మనం ఆపరేషన్స్ లైక్ అంటే క్వశ్చన్ సాల్వ్ చేసిన తర్వాత కంప్లీట్ డేస్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో 1 డే వర్క్ ఏ విధంగా ఫైండ్ చేయాలి? 1 డే వర్క్ సపోజ్ ఏ అనే పర్సన్ 4 daysలో కంప్లీట్ చేస్తే సో తన 1 డే వర్క్ which is equal to 1/4. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ అండి. ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే ఫస్ట్ 1 డే వర్క్ కన్వర్ట్ చేసుకోవాలి. తర్వాత ప్రాబ్లం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కంప్లీట్ డేస్ ఫైండ్ అవుట్ చేయాలంటే దిస్ ఈస్ ద 1 డే వర్క్. 1/4 ఇస్ ద 1 డే వర్క్. సో కంప్లీట్ వర్క్ కావడానికి 4 days టైం పడుతుందండి. జస్ట్ సింప్లికేషన్ అండి. ఏ ఈక్వల్ టు 1/4 1 డే వర్క్. 1/4 1 డే వర్క్ అయితే కంప్లీట్ కానికి 4 days టైం పడుతుంది. చిన్న లాజిక్ మనకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో ఎటువంటి ప్రాబ్లం చేసినా కానీ 1 డే వర్క్ పైన మనం చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్స్ కొన్ని క్వశ్చన్ ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. రమ్య ఒక పనిని 30 రోజుల్లో, శోభ అదే పనిని 20 రోజుల్లో పూర్తి చేస్తారు. ఇద్దరు కలిసి దాన్ని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు? సో రమ్య అనే పర్సన్ ఒక పనిని 30 రోజుల్లో చేస్తుంది, యాజ్ వెల్ as శోభ అనే పర్సన్ 20 daysలో కంప్లీట్ చేస్తుంది. సో ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? సో క్యాజువల్గా మనం ఇటువంటి క్వశ్చన్స్ నార్మల్గా తీసుకుంటే ఇద్దరు కలిసి లైక్ రమ్య ప్లస్ శోభ ఇద్దరు కలిసి అంటే 30 + 20 అని క్యాలిక్యులేట్ చేస్తే 50 వస్తుందండి. సో యాక్చువల్గా ఒక పర్సన్ చేయడానికి 30 days యాజ్ మినిమం తీసుకుంటే 20 days పడితే ఇద్దరు పర్సన్ చేసినప్పుడు సో ఆటోమేటిక్గా నెంబర్ అనేది 20 కంటే తక్కువ రావాలి. కానీ ఇక్కడ మనకి 50 వస్తుందండి. ఎందుకంటే ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే మనం డైరెక్ట్ నెంబర్స్ని యాడ్ చేస్తున్నాం. సో డేస్ కౌంట్ చేయొద్దు, రెండింటిని యాడ్ చేయొద్దు. సో ఇది ప్రాసెస్ తప్పు. లేదు మనం వాటిని యావరేజ్ తీసుకుంటే రమ్య ప్లస్ శోభ బై 2 విచ్ మీన్స్ 30 + 20/2 విచ్ మీన్స్ 50/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 25. సో ఇట్లా కూడా శోభ చేయడానికి 20 days పడుతుంది. సో శోభకు ఇంకొక పర్సన్ హెల్ప్ చేసినప్పుడు ఆటోమేటిక్గా డేస్ అనేది తక్కువ కావాలి. సో ఇక్కడ ఏమొస్తుంది 25 విచ్ ఇస్ గ్రేటర్ దెన్ 20. సో ఈ ప్రాసెస్ కూడా తప్పు. సో మనం ప్లస్ చేయలేము యాజ్ వెల్ as యావరేజ్ చేయలేము. పోనీ మైనస్ చేద్దామంటే 30 - 20 ఇది 10. ఈ విధంగా కూడా మనం చేయొద్దు. సో ప్లస్ చేయలేము, యావరేజ్ చేయలేము, మైనస్ చేయలేము. సో అటువంటి క్వశ్చన్స్ కోసమే 1 డే వర్క్ ఉపయోగపడుతుంది. మనకి 1 డే వర్క్ ఉపయోగపడుతుంది. 1 డే వర్క్. సో 1 డే వర్క్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఫస్ట్ రమ్య క్వశ్చన్ తీసుకుందామండి. రమ్య కంప్లీట్ వర్క్ చేయడానికి 30 days పడుతుంది. సో అక్కడ నుంచి 1 డే వర్క్ ఈక్వల్ టు 1/30. మనం ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టే శోభ 1 డే వర్క్ సో కంప్లీట్ చేయడానికి 20 days పడుతుంది. 1 డే వర్క్ వచ్చేసి 1/20. సో మనం రమ్య అండ్ శోభ 1 డే వర్క్స్ని యాడ్ చేయాలండి. లైక్ 1/30 + 1/20 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం 30 20 ఎల్సిఎం 60. 30 కాబట్టి 2 ఉంటుంది, 20 కాబట్టి 3 ఉంటుంది. 2 + 3 5/60 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/12. సో రమ్య శోభ ఇద్దరు కలిసి ఒక్క రోజులో 1 డేలో 1/12 వర్క్ కంప్లీట్ చేస్తారు. సో వర్క్ మొత్తం కంప్లీట్ కావడానికి రెసిప్రోకల్ ఆఫ్ 12 ఈక్వల్ టు 12 days. సింపుల్గా 12 days. సో 12 days ఈజ్ ద రిమైనింగ్ ఆన్సర్. సో ఇటువంటి క్వశ్చన్స్ కంపల్సరీ 1 డే వర్క్ మీద మాత్రమే చేయగలుగుతామంటే వేరే ప్రాసెస్ లేదు. సో ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనిస్తే మీకు కరెక్ట్ ఆన్సర్ చేయగలుగుతారండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్
ఏ కామ బీలు ఇద్దరు కలిసి ఒక పనిని 15 రోజుల్లో పూర్తి చేయగలరు. బి ఒక్కడే అదే పనిని 20 రోజుల్లో పూర్తి చేయగలడు. అయితే ఏ ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు? సేమ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ అండి. ఇక్కడ ఏం చేస్తుందంటే ఏ కామ బీలు ఇద్దరూ కలిసి ఒక పనిని 15 రోజుల్లో పూర్తి చేయగలరంట. అండ్ అందులో బి ఒక్కడే ఆ పనిని 20 డేస్లో పూర్తి చేయగలరంట. ఏ ఈక్వల్ టు ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు క్వశ్చన్. సో ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే టైమ్ అండ్ వర్క్లో మనం 1 డే వర్క్ పైన మాత్రమే క్యాలిక్యులేట్ ఇస్తామండి. సో 1 డే వర్క్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 1/15 అండ్ 1 డే వర్క్ ఆఫ్ బి ఈక్వల్ టు 1/20. వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ 1 డే వర్క్ ఆఫ్ ఏ. 1 డే వర్క్ ఆఫ్ ఏ బై ద బేసిక్ ఫార్ములా ఇంతకుముందు మనం చేసింది ఏంటంటే రెండింటిని యాడ్ చేసినప్పుడు ఇద్దరు కలిసి ఒక రోజు పని ఎంత వస్తుంది. ఇద్దరు కలిసి ఒక రోజు పని 1/15. ఇద్దరు కలిసి ఒక రోజు పని 1/15 విచ్ మీన్స్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఏ మీన్స్ 1/a మనం అది ఫైండ్ అవుట్ చేయాలండి. అండ్ b మీన్స్ 1/20. సో 1/a ఈక్వల్ టు 1/15 మైనస్ 1/20. 15 అండ్ 20 ఎల్సిఎం 60. ఈ క్వశ్చన్స్ ఎల్సిఎం మీద బాగా ఫాస్ట్ ఉండాలండి. ఎందుకంటే 20, 15 ఎల్సిఎం మళ్ళీ మనం బేసిక్ మెథడ్ ప్రకారం 15, 20 అని చేస్తే బాగా టైం తీసుకుంటుంది. వాటి ఎల్సిఎం 60 అని చెప్పేసి ఎట్లా అంటే బై ప్రాక్టీస్ ఆఫ్ నెంబర్ క్వశ్చన్ ద్వారా మనకు ఐడియా చేస్తారు. వై బికాస్ 20 × 3 60, 15 × 4 60. సో కామన్ మల్టిపుల్ ఆఫ్ దీస్ 2 numbers is 60. ఇంకా అంతకంటే వేరే నెంబర్ లేదు కాబట్టి మనం 60 అని చెప్పేసి డైరెక్ట్గా లీస్ట్ మల్టిపుల్ is 60 అని చెప్పి తీసుకుంటాం బై ద డెఫినేషన్ ఆఫ్ ఎల్సిఎం. సో 15 అంటే 4 మైనస్ 3 which is equal to 1/60. 1/a equal to 1/60 which means a కంప్లీట్ చేయడానికి ఏ 1 డే వర్క్ ఎంత అండి 1/60. సో ఏ కంప్లీట్గా వర్క్ చేయడానికి 60 days టైం తీసుకుంటాడండి. అంటే ఏ ఒక్కడే వర్క్ చేయడానికి 60 days టైం తీసుకుంటాడు. సో చూడడానికి పెద్దగా ఉంటుందండి. క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేస్తే చాలా సింపుల్గానే ఉంటాయి. 1 డే వర్క్ ఫైండ్ అవుట్ చేయాలి. కామన్గా ఏ ప్లస్ బి ఇచ్చాడు, బి ఇచ్చాడు, ఏ అడిగాడు. సో మనకు బై సింపుల్ డెఫినేషన్ కూడా ఏ ప్లస్ బి ఇచ్చాడు, బి ఇచ్చాడు, ఏ అడిగాడు. సో ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ బి మైనస్ బి చేస్తే ఆటోమేటిక్గా మనకి ఏ వచ్చేస్తుందండి. సో ఏ ప్లస్ బి అంటే డైరెక్ట్గా మనం ఏ ప్లస్ బి 15 - 20 చేస్తే మాత్రం వర్క్ కాదండి. సో 1/15/1/20 చేస్తే చాలా అండి. 1/15 + 1/20 చేస్తే మనకు 1/60 వస్తుంది. 60 అంటే 1/60 మీన్స్ 1 డే వర్క్. సో కంప్లీట్ వర్క్ విల్ బి 60 days. కంప్లీటెడ్ వర్క్ విల్ బి 60 days. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, జాన్ ఒక పనిని 15 రోజుల్లో చేయగలడు. జిల్ జాన్ కంటే 50% ఎక్కువ సామర్థ్యం ఉన్నవాడు. ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు? ఇక్కడ మనకి పనికి మరియు సామర్థ్యానికి లింక్ పెట్టాడండి. పనికి సామర్థ్యానికి ఈ రెండు కూడా రెసిప్రోకల్, అంటే ఒకటి పెరుగుతూ ఒకటి తగ్గుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ సామర్థ్యం 100% ఉంటే అతను 10 రోజుల్లో చేసింది అనుకుందామండి వర్క్. సో అతడు రెట్టింపు సామర్థ్యం ఉందనుకోండి 200 అయితే 20 days టైం పట్టదండి. ఎందుకంటే 100% కష్టపడితేనే 10 daysలో కంప్లీట్ అయితే 200 కష్టపడితే 10 కంటే తక్కువ విచ్ మీన్స్ రెసిప్రోకల్. ఇది 2 times పెరిగింది కాబట్టి ఇక్కడ 2 times తగ్గుతుందండి విచ్ మీన్స్ 5 daysలో వర్క్ కంప్లీట్ అవుతుందండి. సో పని అనేది సామర్థ్యానికి రెసిప్రోకల్ ఉంటుందండి. పని ఈక్వల్ టు 1/, సామర్థ్యం నాట్ సామర్థ్యం. సో ఇది అనేది 1/, డైరెక్ట్ ప్రపోర్షనల్ ఉండదండి, ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. ఈ విషయం కొంచెం గమనించాలి మనం. సో ఇక్కడ మనకి క్వశ్చన్లో జాన్ అండ్ జిల్ గురించి మెన్షన్ చేశాడు. జాన్ అంటోన్ కంటే జిల్ అనేవాడు 50% ఎక్కువ సామర్థ్యం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ జాన్ 100% కష్టపడితే ఎన్ని డేస్లో పని అయిపోతుంది? 15 daysలో వర్క్ అయిపోతుంది. సో జిల్ 50% సామర్థ్యం ఎక్కువ. 100లో 50% అంటే 50 విచ్ మీన్స్ 50. 150 ఈక్వల్ టు ఎన్ని డేస్ ఫైండ్ అవుట్ చేయాలండి. సో ఇది క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు మనకి అర్థం కాదండి. సింపుల్గా ఒక లైన్ గీసుకోండి, పైన ఇంటూ కింద ఇంటూ పెట్టేయండి. ఇది ఎక్స్ వేరు మనకి తెలియదు వేరు. సో 15 1s 15 10s 10 1s 10 10s విచ్ మీన్స్ 10 days. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే పనికి సామర్థ్యానికి లింక్ ఇచ్చినప్పుడు సెకండ్ పర్సన్ డేస్ ఫైండ్ అవుట్ చేయడానికి సింపుల్ ఫార్ములా అండి. 100% కష్టపడితే 15 daysలో వర్క్ అయిపోతుంది. యాజ్ వెల్ యాజ్ 150% కష్టపడితే ఎన్ని డేస్లో వర్క్ అయిపోతుంది. ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేయొద్దు. అలా కాకుండా మధ్యలో ఒక లైన్ గీసేసుకుని పైన ఇంటూ కింద ఇంటూ పెట్టేస్తున్నాం. దీన్ని సింప్లికేషన్ చేస్తే 10 days వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ జాన్ 15 days కష్టపడితే 10, జిల్ అంటూ 10 daysలో కంప్లీట్ చేస్తాడు. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంది? ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు విచ్ మీన్స్ 1 day వర్క్ ఆఫ్ జాన్ 1/15 ప్లస్ 1 day వర్క్ ఆఫ్ జిల్ 1/10. సో అగైన్ 15 and 10 LCM 30. So 15 2s are 30, 10 3s are 30. So least multiplication is 30. So 2 plus 3, 5/30 which means 1/6. So John and Jill 1 day work is 1/6. So the work will be completed in 6 days.
6 days is complete answer. సో క్వశ్చన్ పెద్దగా ఉన్నా చిన్నగా ఉన్నా కానీ బేసిక్ మెథడ్స్ యూజ్ చేసి వితౌట్ ఫార్ములా మనకి ఎటువంటి ఫార్ములా అవసరం లేదండి ఈ టాపిక్ చేయాలంటే జస్ట్ ఆ ఫార్ములా క్వశ్చన్ అర్థం చేసుకోవాలి మెథడ్ ప్రకారం చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది ఇది స్పీడప్ చేస్తే టైం అనేది రెడ్యూస్ అవుతుందండి సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే చాలా నయమండి మీరు ఎగ్జామ్స్ కన్నా ప్రిపేర్ అయితే అటువంటి మోడల్ పేపర్స్ ముందే కొనుక్కోండి వాటిపైన డైలీ ఒక 2-3 మోడల్ పేపర్స్ కనుక ప్రాక్టీస్ చేస్తే ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ యూ కెన్ బి ఏబుల్ టు డూ అనమాట సో నెక్స్ట్ క్వశ్చన్ తపర్ అండ్ మిహర్ కంటే రెట్టింపు పని సామర్థ్యం ఉన్నవాడు సో ఫర్ ఎగ్జాంపుల్ తపర్ మిహర్ కంటే రెట్టింపు సామర్థ్యం ఇక్కడ మిహర్ గురించి మనకు తెలియదండి రెట్టింపు సామర్థ్యం ఉన్నవాడు ఇద్దరు కలిసి 1/12 డేస్లో కంప్లీట్ చేస్తే తపర్ కూడా ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు సో తపర్ సపోజ్ X డేస్లో కంప్లీట్ చేసిండు అనుకుందామండి తపర్ గురించి మనకు తెలియదు ఇక్కడ సామర్థ్యం ఇచ్చాడు కాబట్టి మనం డైరెక్ట్ డేస్కి వెళ్తే పోదాం డేస్ తపర్ అంటాడు X డేస్లో వర్క్ కంప్లీట్ అయితే మిహర్ అనే వ్యక్తికి రెట్టింపు సామర్థ్యం ఉంది కాబట్టి డేస్ ఆటోమేటిక్గా సగం అవుతుంది ఇంతకుముందు ఎగ్జాంపుల్ డిస్కస్ చేసినాం సపోజ్ 100 డేస్ అయితే 10 డేస్ 200% అయితే 5 డేస్లో కంప్లీట్ అవుతాయి విచ్ మీన్స్ X/2 డేస్లో కంప్లీట్ చేయగలుగుతాడు సో తపర్ అంటాడు X డేస్లో కంప్లీట్ చేస్తే మిహర్ అంటాడు X/2లో కంప్లీట్ చేయగలరు ఇద్దరు కలిసి 12 డేస్లో చేస్తే తపర్ ఒక్కడు ఎన్ని రోజుల్లో చేయగలరు క్వశ్చన్ అండి సో తపర్ 1 డే వర్క్ ఈజ్ 1/x మిహర్ 1 డే వర్క్ ఈజ్ 1/x/2 మీన్స్ 2/x అంటే రెసిప్రోకల్ తీసుకోవాలి దీన్ని మనకి అంటే 1/x/2 విచ్ మీన్స్ 2/x సో 1 డే వర్క్స్ని యాడ్ చేద్దామండి 1 డే వర్క్ 1/x ప్లస్ 2/x 1/x ప్లస్ 2/x ఈక్వల్ టు 12 డేస్లో కంప్లీట్ చేస్తారు విచ్ మీన్స్ 1 డే వర్క్ ఎంత అండి 1/12 12 డేస్లో కంప్లీట్ చేస్తారంటే 1 డే వర్క్ ఎంత అండి 12 సో ఈ క్వశ్చన్ని మనం సింప్లిఫికేషన్ చేసినప్పుడు ఎల్సిఎం ఈజ్ x 1 ప్లస్ 2 ఈక్వల్ టు 1/12 1 plus 2 equal to 3/x equal to 1/12 by the cross multiplication we get x equal to 36 what is x value తపర్ కంప్లీట్ చేసే డేస్ అన్నమాట సో x ఈక్వల్ టు క్వశ్చన్ కూడా మనకు తపర్ కూడా ఎన్ని రోజులు చేస్తాడు అని ఇచ్చాడు సో తపర్ కూడా 36 డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తాడు యాజ్ వెల్ యాజ్ మిహర్ గురించి అడిగినప్పుడు 36/2 విచ్ మీన్స్ 18 డేస్లో వర్క్ని వాడు కంప్లీట్ చేయగలుగుతాడు ఇక్కడ మనకి ఎటువంటి ఫార్ములా యూజ్ కాదండి బేసిక్ ఒక మెథడ్ అండి 1 డే వర్క్ మాత్రమే చేస్తున్నాం ఎటువంటి క్వశ్చన్కైనా 1 డే వర్క్ నుంచి మాత్రమే క్యాలిక్యులేట్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ నీలం ఉష మీనా వరుసగా ఒక పనిని 10, 12, 15 రోజుల్లో పూర్తి చేస్తారు ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు సో ఇక్కడ ఇంతకుముందు క్వశ్చన్లో రెండింటి గురించి మాట్లాడడం ఇక్కడ 3 గురించి మాట్లాడుతున్నాం సో ముగ్గురి గురించి మెన్షన్ చేసినప్పుడు 1 డే వర్క్ ఆఫ్ నీలం 1/10 1 డే వర్క్ ఆఫ్ ఉష 1/12 1 డే వర్క్ ఆఫ్ మీనా ఈక్వల్ టు 1/15 సో మనం 1 డే వర్క్స్ యాడ్ చేస్తామండి 1 డే వర్క్ని యాడ్ చేస్తాం 1/10 ప్లస్ 1/12 ప్లస్ 1/15 ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలండి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసినప్పుడు 10, 12, 15 ఈ 3 నెంబర్స్ గమనించి 60 నెంబర్స్లో లీస్ట్ మల్టిప్లికేషన్ ఉంది వై బికాస్ 10 6 60 12 15 60 ఇంతకంటే తక్కువ నెంబర్ మీద ఇవి 3 నెంబర్స్ ఒకటిసారి కలవు కాబట్టి ఎల్సిఎం ఈజ్ 60 మనం ఎల్సిఎం ఎంత ఫాస్ట్ ఉంటే ప్రాబ్లమ్ అంత ఈజీగా చేయొచ్చండి సో 10 కాబట్టి మనకి 6 ప్లస్ 12 అంటే 5 15 అంటే 4 విచ్ మీన్స్ 11 plus 4 11 plus 4 15 11 plus 4 15/60 so 15 1s are 15 4s are 1/4 1/4 ఏమొస్తుంది మనకి ముగ్గురి 1 డే వర్క్ సో ద వర్క్ విల్ బి కంప్లీటెడ్ ఇన్ 4 days రెసిప్రోకల్ తీసుకుంటాం సింపుల్గా ఇంతకుముందుకు మెథడ్ కాకపోతే ఇంతకుముందుకు ఇద్దరు క్వశ్చన్స్ అడిగాడు ఈ క్వశ్చన్లో ముగ్గురు గురించి మెన్షన్ చేస్తున్నాడు సో ఇద్దరైనా ముగ్గురైనా కానీ ప్రాసెస్ చేంజ్ కాదండి సేమ్ ప్రాసెస్లో ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ 20 మంది స్త్రీలు ఒక పనిని 16 రోజుల్లో పూర్తి చేయగలరు 20 మంది స్త్రీలు ఒక పనిని 16 రోజుల్లో పూర్తి చేయగలరు అదేవిధంగా 16 మంది పురుషులు ఒక పనిని 15 రోజుల్లో పూర్తి చేయగలరు స్త్రీ పురుషుల సామర్థ్యానికి నిష్పత్తి ఎంత సో ఒక డే అంటే లైక్ 20 మంది ఉమెన్స్ ఒక వర్క్ని 16 రోజుల్లో విచ్ మీన్స్ 1 డే వర్క్ ఎంత అండి 1/16 1 ఉమెన్ 1 డే వర్క్ 1 డే వర్క్ ఈక్వల్ టు 1/16 into 20 విచ్ మీన్స్ 1/16 2s are 32 320 అంటే 1 ఉమెన్ అనే అమ్మాయి ఒక్క రోజులో 1/12 వర్క్ని 1/320 వర్క్ని కంప్లీట్ చేస్తుందండి సో ఇక్కడ 1 డే వర్క్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం మళ్ళీ 20 మంది అమ్మాయిలది 16 రోజుల్లో పూర్తి చేస్తే ఒక రోజులో 1/16 ఒక అమ్మాయి గురించి మాట్లాడినప్పుడు ఈ 20 క్రాస్ మల్టిప్లికేషన్ ఎటు అవుతుంది 1/20 అవుతుంది సో 1 ఉమెన్ 1 డే వర్క్ ఈక్వల్ టు 1/320 యాజ్ వెల్ as 16 men
can be completed in 15 days. Means 1/15 is a 1 day work. So 1 day work is 1/15 into 16. We know 15 square 225 plus 15 240. 225 plus 40. 15 square plus 15. 15 square 225 plus 15 equal to 240. సో మల్టిప్లికేషన్ కూడా మనం టైంని రెడ్యూస్ చేయడానికి చాలా మెథడ్స్ ఉంటాయండి. ఆ మెథడ్స్ మనం ఫాలో కావాలి. సో 1 day వర్క్ మనం క్యాలిక్యులేట్ చేసామండి. సో ఉమెన్ టు మెన్ అడిగాడా, మెన్ టు ఉమెన్ అడిగాడా, స్త్రీ టు పురుషులు అంటే ఉమెన్ టు మెన్ రేషియో అడిగాడు. ఉమెన్ టు మెన్ అంటే 1/320 is to 1/240. ఇది క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుందండి. 320 240 అంటే 0 get cancel. 8 3s are 8 4s are 1/4 is to 1/3 వచ్చింది. సో దీని నుండి మనకి 3:4 ఎందుకంటే 1/4 is to 1/3 అంటే 3:4. ఇది మనం రేషియో ప్రపోర్షన్ టాపిక్లో లాస్ట్ వీడియోలో చేసామండి. దీని గురించి మనం తెలుసుకోవచ్చు. రేషియో ప్రపోర్షన్ లాస్ట్ వీడియో చేసాం. దీని నుంచి మనం తెలుసుకోవచ్చు. 1/4 is to 1/3 మీన్స్ 3:4. సో ఈ విధంగా ఒక స్త్రీకి ఒక పురుషునికి మధ్య పని సామర్థ్యం మీన్స్ ఒక స్త్రీ 3 daysలో చేస్తే 3 సామర్థ్యం కాబట్టి 3% స్త్రీ కష్టపడితే 4% మెన్ కష్టపడగలుగుతాడు. సో 3:4 అనేది పనికి మధ్య సామర్థ్యం. నెక్స్ట్ క్వశ్చన్. ముఖేష్, అనిల్, సుమిత్ ముగ్గురు సివిల్ ఇంజనీర్లు ఒక బిల్డింగ్ను ప్లాన్ చేయడానికి. సో ముగ్గురు సివిల్ ఇంజనీర్లు ఒక బిల్డింగ్ ప్లాన్ చేయడానికి ముఖేష్కు 5 hours పట్టుద్దండి. ముఖేష్కి 5 hours పట్టుద్ది. సో ముఖేష్ ఈక్వల్ టు 5 hours అంటే మొత్తం 1 hourలో వర్క్ 1/5. సో అనిల్కి 4 hours పట్టుద్ది. 4 hours పట్టుంది. సో 1 hour వర్క్ ఈక్వల్ టు 1/4. ముగ్గురు కలిసి 1/2 hours కంప్లీట్ చేస్తారు. సో ముఖేష్ ప్లస్ అనిల్ ప్లస్ సుమిత్ ముగ్గురు కలిసి 2 hours పనిచేస్తారంటే 1 hourలో 1/2 వర్క్ కంప్లీట్ చేస్తారండి. హాఫ్ ఆఫ్ ది వర్క్ మీన్స్ ఇక్కడ కూడా మనం చూడొచ్చండి 2 గంటల్లో పని పూర్తి అవుతుంది. 1 గంటలో హాఫ్ ఆఫ్ ది వర్క్ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ కూడా చేసేది కూడా అంతే అండి. 4 hours కంప్లీట్ చేస్తారు. సో 1 hourలో 1/4 పార్ట్ కంప్లీటెడ్. సో ఇప్పుడు మనకు అడుగుతుంది సుమిత్ ఒక్కడే ఎంత టైంలో కంప్లీట్ చేస్తారని చెప్పేసి అడుగుతుందండి. సో సేమ్ ప్రాసెస్ సుమిత్ ఇంతమందికి ఎగ్జాంపుల్ చేసినాం మనం ముగ్గురు గురించి ఇచ్చినప్పుడు. సో ముగ్గురు 1/2 ఒక్కొక్కరు ఇండివిజువల్గా 1/5 ప్లస్ 1/4 ప్లస్ 1/, తెలియదు కాబట్టి x అనుకుందామండి. 1/x. సో 1/5 మైనస్ 1/4 ఈక్వల్ టు 1/x. 2 4 LCM 4 into 5 LCM 20. 2, 4 LCM 4 into 5 20. ఇది కూడా మనం LCM అండ్ HCF టాపిక్లో ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. సో 20 LCM అంటే 10, 5 ఉంది కాబట్టి 4 ఉంది కాబట్టి 5, 4 5s are 5 4s are which is equal to 1/x. 10 minus 4 6 minus 5 1 1/20 equal to 1/x. So 1/x which means x equal to 20 days. X అంటే ఏంటండి? సుమిత్ వర్క్. సో సుమిత్ 1 day వర్క్ 1/20. సో విల్ బి కంప్లీటెడ్ ఇన్ 20 days. సుమిత్ ఒకడు ప్లాన్ చేయడానికి 20 hours, ఇక్కడ డేస్ కాదండి అవర్స్ మెన్షన్ చేసినాయి కాబట్టి 20 hours తీసుకుంటామండి. డేస్ కాకుండా అవర్స్ మనం మెన్షన్ చేసాడు కాబట్టి 20 hours అని చెప్పి క్యాల్కులేట్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్. అమూల్య ఒక పనిని 50 daysలో, బిందు 40 daysలో చేయగలరు. ఇద్దరు కలిసి పనిని ప్రారంభించిన 10 రోజుల తర్వాత అమూల్య పనిని వదిలి వెళ్ళిపోయింది. మిగిలిన పనిని ఎన్ని రోజులు చేస్తుంది? ఇటువంటి క్వశ్చన్ చాలా బాగా అడుగుతుంటాడండి. ఎక్కువ శాతం అంటే నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్లో ఇవి ఎక్కువ అడుగుతూ ఉంటుంటాడు. సో అమూల్య ఒక పనిని 50 daysలో చేస్తుంది. బిందు అదే పనిని 40 daysలో చేస్తుంది. ఇద్దరూ కలిసి పనిని ప్రారంభించారు. బట్ మధ్యలో విచ్ మీన్స్ 10 days తర్వాత అమూల్య ఆ పనిని వదిలి వెళ్ళిపోయింది. రిమైనింగ్ వర్క్ని బిందు అనే ఆమె ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తుంది? సో మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది అమూల్య 1 day కంప్లీట్ చేసేది 50 days. 1 day వర్క్ వచ్చేసి 1/50. సో బిందు వర్క్ విల్ బి కంప్లీట్ ఇన్ 40 days. 1 day వర్క్ ఈజ్ 1/40. సో ఇద్దరు 1 day వర్క్ కావాలి మనకి. అంటే విచ్ మీన్స్ 1/50 ప్లస్ 1/40. 1/50 ప్లస్ 1/40. 50 40 LCM 200. 50 అంటే 4 ప్లస్ 40 అంటే 9.
9/200. ఇదేంటండి ఇద్దరి 1 డే వర్క్. ఇద్దరు కలిసి పని ప్రారంభించిన 10 రోజుల తర్వాత అంటే 10 days వర్క్ చేశారండి. 1 డే వర్క్ ఇది, 10 డే వర్క్ అంటే ఇంటూ 10 చేస్తామండి. 1 డే వర్క్ ఇది, 10 days వర్క్ అంటే ఇంటూ 10 చేస్తే 90/200 వర్క్ కంప్లీట్ అయిపోయింది. 90/200 వర్క్ కంప్లీట్ అయిపోయింది, విచ్ మీన్స్ 9/20 వర్క్ కంప్లీట్ అయిపోయింది. 9/20 వర్క్ కంప్లీట్ అయిపోయిందంటే రిమైనింగ్ వర్క్ 9/20 వర్క్ కంప్లీట్ అయిపోతే రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుందండి? రిమైనింగ్ వర్క్ వచ్చేసి 1 మైనస్ కంప్లీటెడ్ వర్క్. టోటల్ వర్క్ 1 అండి, కంప్లీటెడ్ వర్క్ 9/20, విచ్ మీన్స్ రిమైనింగ్ వర్క్ 20 మైనస్ 9/20, విచ్ మీన్స్ 11/20. రిమైనింగ్ వర్క్ 11/20. 11/20 వరకు రిమైనింగ్ ఉంది. సో ఈ రిమైనింగ్ వర్క్ని బిందు అనటామే ఒక్క ఆమెనే ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తుంది, అది క్వశ్చన్. సో 1 వర్క్ కంప్లీట్ చేయడానికి బిందుకి 40 days టైం పడుతుంది. 1 వర్క్ కంప్లీట్ చేయడానికి బిందుకి 40 days వర్క్ ఉంటుంది. సో 11/20 వర్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది? సింపుల్ క్యాల్కులేషన్. 1 వర్క్ చేయడానికి 40 days పట్టుద్ది. 11/20 రిమైనింగ్ వర్క్ అది చేయడానికి ఎన్ని రోజులు పట్టుద్ది? ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 11/20 ఇంటూ 40 ఈక్వల్ టు 1 ఇంటూ ఎక్స్. ఎక్స్ మనకు కావాల్సింది ఎక్స్ అండి. 20 2 2 ఇంటూ 11 మీన్స్ 22. ఎక్స్ ఈక్వల్ టు 22 days. సో ఆన్సర్ ఈస్ 22 days. సో రిమైనింగ్ వర్క్ అంటే బిందు అమూల్య వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన పనిని బిందు ఒక ఆమెని 22 daysలో వర్క్ కంప్లీట్ చేస్తుంది. సో క్వశ్చన్ లెంతీగా ఉండొచ్చు, కానీ బై స్పీడ్ క్యాల్కులేషన్ ద్వారా మనం విత్ ఇన్ 1 minute లైక్ 40 secondsలో కూడా క్వశ్చన్ చేయొచ్చండి. ఎందుకంటే పెద్దగా ఏం అడగట్లేదు. 1/50 + 1/40, 1/50 + 1/40 సెమ్ చేస్తాం, విచ్ మీన్స్ 90/200 9/20 వస్తుంది. ఇది కంప్లీటెడ్. సో రిమైనింగ్ 11/20. సో 1 వర్క్ కంప్లీట్ చేయడానికి 11/20 40 days పట్టుద్ది. 11/20 చేయడానికి ఎంత డేస్ పడుతుంది? క్రాస్ మల్టిప్లికేషన్ ఎక్స్ ఈక్వల్ టు 22 days. అది మ్యాథ్స్లో ప్రాక్టీస్ ఇస్ ఇంపార్టెంట్. ఇది మీకు మన వ్యూవర్స్ కోసం పోస్ట్ చేస్తున్న క్వశ్చన్. మీకు ఇంట్రెస్ట్గా ఉంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ఆన్సర్ వచ్చిన తర్వాత కామెంట్ బాక్స్లో ఆన్సర్ని రాయండి. మీకు ఒకవేళ క్వశ్చన్ కింద రాకపోతే మన నెక్స్ట్ వీడియోలో ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి. సో వెయిట్ ఫర్ ది నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ వీడియో కావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, యాజ్ వెల్ యాజ్ మీ ఫ్రెండ్స్ తోటి కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ.